సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఇంతకాలం ఎదురు చూసిన కల తీరబోతుంది. నీ ఓర్పుకి ఇస్తున్న పెద్ద శుభవార్త. ఈ రాత్రికి ఇలా చేసి చూడు అని బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో పాటు ఒక చిన్న పరిహారాన్ని అందిస్తున్నారండి. తల్లి, నీ బాధలన్నీ పోగొట్టడానికే ఈ రోజు నేను ఒక అవకాశాన్ని ఇస్తున్నాను. దీన్ని నువ్వు మాత్రం చేజార్చుకోకు. ఎందుకంటే ఇది నీ జీవితంలో ఒక పెద్ద శుభవార్తగా మారబోతుంది. ఇంతకాలం నువ్వు ఎదురు చూస్తున్నదే నీకు దగ్గర కాబోతుంది. ఇంతకాలం నువ్వు ఏ ఆశయం కోసం పరితపిస్తున్నావో అది నెరవేరబోతుంది. ఎందుకంటే ఈ సాయి నీకున్న అడ్డంకులన్నీ కూడా తొలగించబోతున్నాడు. రాబోయే రథసప్తమి చాలా గొప్పగా నీ జీవితంలో పెద్ద శుభవార్తని తీసుకొస్తుంది. కాబట్టి ఈ 4-5 రోజులు కూడా నువ్వు ఈ సాయి చెప్పినట్టుగానే ఆచరించి చూడు. ఎప్పటి నుండో నువ్వు కంటున్న కలలన్నీ కూడా నీకు దగ్గర కాబోతున్నాయి. కాబట్టి ఈ సాయి చెప్పేది కూడా నీ మంచి కోసమే. ఈ పని చేసిన పరధ్యానంతో చేస్తున్నావు. అది నీకు సక్రమంగా మంచి ఫలితాలను ఇవ్వటం లేదు. ఎప్పుడైతే నువ్వు చేసే పనిలో దృష్టి పెట్టి, అంటే శ్రద్ధ పెట్టి నువ్వు చేయగలుగుతావో అప్పుడు నీకు మంచి ఫలితాలనేవి వస్తాయి. తల్లి, నీ జీవితం బాగుండాలంటే నువ్వు ఏడ్చుకుంటూ కూర్చునే రోజులు మానేసి ముందు సంతోషంగా చిరునవ్వుతో చేసే పని ఏదైనా సరే నీకు మంచి ఫలితం ఇస్తుంది. నీకు తోడుగా ఈ సాయి ఉన్నాడు. ప్రతి క్షణం నువ్వు సాయి నామాన్ని పలుకు. ఎప్పుడైతే నీ మనసు కష్టంగా ఉంది బాబా అని నన్ను తలుచుకుంటుందో ఆ క్షణం నీ ముందు ఉండి దానికి ఒక సలహాని ఇస్తాను. దాని ప్రకారమే నువ్వు నడుచుకో. అప్పుడు ఏదైనా సరే మంచి ఫలితాలనేవి నీకు దక్కుతాయి. ఒకరి మాటలు వింటే నీ జీవితం అలాగే ఉండిపోతుంది. ఎప్పుడైతే నీ మనసు చెప్పినట్టు నువ్వు వినగలుగుతావో అప్పుడు ఏదైనా సరే నువ్వు సాధించగలుగుతావు. ఒక్క క్షణం ఆలోచించు. నీ మనసుతో ఆలోచించు. ఒకరు చెప్పింది నువ్వు వినకు. నీ మనసు ఏం చెబితే అదే చెయ్యి. అప్పుడు నీకు ఒక అద్భుతమైనటువంటి సమాధానం నేనిస్తాను. ఏది చేసినా కూడా నీ పనిలో నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి నీకు నా బలం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. నా వల్ల కావట్లేదు బాబా అని ఎప్పుడూ కూడా నువ్వు నీ నోటిన అనకూడదు. ఎందుకంటే నువ్వు ఏ పని మొదలుపెట్టినా అది నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి ఈ సాయి ఉన్నాడు. కాబట్టి నీ మనసుతో ఆలోచించి ఒక నిర్ణయానికి రా. దాని ప్రకారమే నువ్వు నడుచుకో. ఏ కోరిక కోసం ఎన్నో రోజులుగా నువ్వు తప్పిస్తున్నావో అది తీరబోతుంది. ఓర్పుతో, సహనంతో ఎన్ని రోజులు ఎదురు చూశావు. అందుకే నీకు ఇంత పెద్ద శుభవార్తని అందిస్తున్నాను. ఈ రాత్రి పడుకునే ముందు నేను చెప్పిన విధంగా ఈ చిన్న పరిహారాన్ని చెయ్యి తల్లి. నీ జీవితంలో వచ్చే ఒడిదుడుకులన్నీ కూడా నేను మాయం చేస్తాను. సంతోషకరమైన జీవితం నీ ముందే ఉంది అని నేనంటున్నా. కానీ నువ్వు ముళ్ళబాటనే ఎంచుకుంటున్నావు. దానిని ముందు తప్పించడానికే ఈ సాయి వచ్చాడు. కాబట్టి తల్లి, ఏది చెప్పినా ఏది చేసినా అది సాయి నామంతో ప్రయత్నం చెయ్యి. బాబా, ప్రతి విషయంలోనూ నేను ఎన్నో విధాలుగా ప్రతి ఒక్కరితోనూ అవమానాల పాలు అవుతున్నాను. దాని నుండి నాకు విముక్తి మార్గం లేదా అని నా తల్లి అడుగుతుంది. దానికోసమే నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను తల్లి. తల్లి, నీ భార్యాభర్తల బంధం ఇంకా బలంగా ఉండాలి అంటే ముందు ఈ సాయి చెప్పిన విధంగా చెయ్యి. నీ జీవితంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా నేను తొలగిస్తాను. ఆర్థికంగా మీరు వెనకబడి ఉన్నా కూడా అది నేను దూరం చేస్తాను. సమస్యలతో సతమతమవుతున్న ఈ సాయి నామాన్ని పలుకు. నీ భార్య గురించి అసలే భయపడకు బిడ్డ. ఆమె మరణించదు. నీళ్ళల్లో ఊదీని కలిపి ఆమె చేత త్రాగించు. 1 గంటలో ఆమె లేచి కూర్చుంటుంది. మిమ్మల్నిద్దరినీ నేను కాపాడుతాను.
ప్రతి సమస్యకు ఈ సాయినే సమాధానంగా పలుకుతాడు. నా భక్తుల ఆనందం కోసం నేనేమైనా చేయగలను. అన్నం మీద కొంచెం నెయ్యి వేసి దునికి కొంత సమర్పించి మిగిలినది నాకు తీసుకురా తల్లి. ఎప్పుడైతే నా బిడ్డలు ప్రేమతో వండినది నా కోసం నా దగ్గరకు తీసుకొస్తారో అలాంటి వారికి ప్రత్యక్షంగా వారి ముందే నిలబడి వారు తెచ్చిన నైవేద్యాన్ని స్వీకరించి వారి కోరికలను తీర్చి తిరిగి వారింటికి సురక్షితంగా పంపుతాను. నిజమైన ప్రేమతో ఎప్పుడైతే వారి కోరికలను నా ముందు ఉంచుతారో ఎప్పుడైనా సరే అలాంటి కోరికలను నేను తప్పకుండా వెంటనే తీరుస్తాను. ఈ బాబా గురించి ఎరుగని వారంటూ లేరు. నీ భక్తి ఫలిస్తుంది తల్లి. నీ కోసం నేను విమానాన్ని పంపి దానిలో నిన్ను కూర్చుండబెట్టి తీసుకుని వెళ్తాను. నువ్వు నిశ్చింతంగా ఉండు. ఎందుకు చింతిస్తావు? మీ అమ్మాయి భాగ్యశాలి, గొప్ప ధనవంతురాలవుతుంది. ఆమెను వెతుక్కుంటూ వరుడు స్వయంగా మీ ఇంటికి వస్తాడు. నా మాట ప్రకారం మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. అయిష్టంతో ఇచ్చిన విరాళాలను భగవంతుడు ఎప్పుడూ కూడా ఇష్టపడడు. భక్తితో ఎంత స్వల్పంగా ఇచ్చినా కూడా తృప్తి చెందుతాడు. తల్లి, నువ్వు ఈ క్షణం నా కోసం ఏం చేసినా కూడా నేను స్వీకరిస్తాను. నా భక్తుల సత్సంకల్పాలను నేను తప్పకుండా నెరవేరుస్తాను. తల్లి, నా బిడ్డలందరూ కూడా ఇంద్రియ నిగ్రహాలతో ఉండలేరు. ఎందుకంటే వారంతా కూడా మనుషులు కాబట్టి విశాలమైన మనసుతో ఎలాంటి కోరికని కోరినా కూడా తప్పకుండా తీరుస్తాను. అలాగే ఇంద్రియ నిగ్రహాలు లేని వారు కోరికల పుట్టలో మునిగి లేని సమస్యలతో సతమతమవుతున్నారు. నువ్వు భాగ్యశాలివి. త్వరగా పెళ్ళాడు. భగవంతుని దయవలన నీకు పుత్రుడు పుడతాడు. నీ కోరిక నెరవేరుతుంది. ఇంకేమీ సందేహించవద్దు తల్లి. భగవంతుడు నీకు అండగా ఉన్నాడు. తల్లి, నేనెప్పుడూ కూడా ఎవ్వరి మీద కోపించను. మీరంతా నా బిడ్డలు కాబట్టి. ఎందుకంటే మంచి చేసిన వారిని నేనెప్పుడూ కూడా పొగడను. అలాగే చెడు చేస్తున్నారని వారిని ఎప్పుడూ కూడా నిందించను, దండించను. ఎందుకంటే అన్నీ నా గురువు చూసుకుంటాడు. నేనెవరి మీద కోపించను. నాకెవరి మీద ఎప్పుడూ కోపం రాదు. నా గురువు ఎదుట నేను కూడా మీ వంటి వాడిని. అసలు ఎవరి మీదనైనా ఎందుకు కోపగించుకోవాలి చెప్పండి? ఎందుకంటే సంతోషం ఎప్పుడూ కూడా ఎవరు అంటి పెట్టుకుని ఉంటారో వారి జీవితంలో సంతోషం మాత్రమే ఉంటుంది. తల్లి, నువ్వు సంతోషంగా తిరిగి వెళ్ళు. నీకు ఉన్న సమస్య భూ వివాదం పరిష్కారం నేను చేస్తాను. నీ బంధువులందరూ నీతో సుఖంగా సంతోషంగా మెలుగుతారు. నిన్ను రక్షించడానికే నేను నీ దాకా వచ్చాను. ఆ యమదూతలను సైతం లోనికి రానివ్వను. నీ ప్రయాణం అంతా కూడా నేను నీతోనే ఉంటాను. ఇన్ని రోజులుగా ఈ సాయి నీతోనే రక్షణగా ఉన్నాడు. తల్లి, నువ్వు ఎలా ఆలోచిస్తావో నాకు బాగా తెలుసు. ఎవరైనా మన సహాయం అర్థిస్తే తప్పకుండా చేయడం గాని లేదా చేయించడం గాని మన ధర్మం. అటువంటి ఆలోచనలన్నీ కట్టిపెట్టు. ఒకవేళ నీ మనసులో చెడు ఉద్దేశం ఉంటే ఇంతటితో ఆపే. నీవేమిటో నాకు పూర్తిగా తెలుసు. నేనెవరో కూడా ముందు ముందు నీకే తెలుస్తుంది. ఎప్పుడైతే నువ్వు చెడు ఆలోచనలతో చేసే పనులన్నీ కూడా వ్యర్థమే అవుతాయి. ఎందుకంటే ఈ సాయి గతంలోనూ ఇప్పుడు కూడా నేను నీ వెంటే ఉన్నాను. మంచి కానీ చెడు కానీ గతంలో నువ్వు చేసిన పనులన్నింటికీ నాదే పూర్తి బాధ్యతగా వహిస్తాను. తల్లి, ఎప్పుడైతే నువ్వు ఒక్క అడుగు నా వైపు వేస్తావో నీ వైపు నేను 10 అడుగులు వేస్తాను. తల్లి, కష్టం చూసి భయపడకు. అనుభవించవలసిన కర్మనంతా అనుభవించి తీరాలి. అనుభవించవలసిన కర్మ పూర్తి కాకపోతే మరోసారి జన్మించవలసి వస్తుంది. అందువలన ఈ కష్టాన్ని కాస్త ఓర్చుకో. ఆత్మహత్యలు చేసుకోకు. ఎందుకంటే ఈ సాయి దర్శనం నీకు ఎల్లవేళలా కాపాడుతూ వస్తుంది. ఒకవేళ నువ్వు నా దర్శనానికి వచ్చావే అనుకో, నేను నీకు రుణపడిపోయినట్టే. నేనే నీ వద్దకు రావాలి. అప్పుడు నేనేం చెయ్యాలి? నా దగ్గర ఏముంది? ఎవరు నేను చెప్పినట్లు వినరు. నాకు కావలసింది నిష్ఠ, సబూరి. నువ్వు వాటిని సమర్పించలేదు. నీ భక్తి నిశ్చలం కాలేదు. నువ్వు నన్ను దృఢంగా అంటిపెట్టుకొని ఉంటే నేను నీ వెంటే ఉంటాను. ఓర్పు సహనంతో నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా సరే ఫలిస్తుంది. ఇంతకాలం ఎదురు చూశావు, ఇక నీ కల నెరవేరబోతుంది. ఓర్పుకి ఇస్తున్నా నేను ఈ శుభవార్తని నువ్వు స్వీకరించు. ఈ రాత్రికి పడుకునే ముందు ఒక చిన్న పరిహారం చేయి తల్లి. ఎందుకంటే నీ ఇంటి చుట్టూ ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే అందులో నుంచి ఒక్క రావి ఆకుని తెంపుకొనిరా. ఒక రావి ఆకు తీసుకుని శుభ్రంగా దానిని తుడిచి
దానిని గంధంతో జై సాయిరాం అని రాసి నీ కోరిక ఏదైతే ఉందో దానిని మనసులో తలుచుకొని సంకల్పం చెప్పుకొని ఆ రావి ఆకు మీద ఓం అని రాసి ఆ తర్వాత ఆ రావి ఆకుని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మూర్తిగా మీరు భావించి, అంటే రావి చెట్టులో ఎప్పుడూ కూడా త్రిమూర్తులు దాగి ఉంటారు, వారి నివాసం ఇందులో దాగి ఉంది. ఎందుకంటే ప్రత్యక్షంగా ఒక పురాణ గాథ ఉంది. ఎవరైతే సంతానం కోసం ఇబ్బంది పడుతున్నారో, అలాగే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారో అలాంటి వారు ఈ రోజు ఈ రావి ఆకుతో చేసే ఈ చిన్న పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రావి ఆకుని ఇంటికి తెచ్చుకొని సాయి నామాన్ని రాసి ఆ తర్వాత మీ సంకల్పం చెప్పుకొని దీనిని బాబాగారి పాదాల ముందు ఉంచి ఆ తర్వాత ఆ ఆకుని మీరు ఎప్పుడైతే నిద్రపోతారో ఆ సమయంలో మీ దిండు కింద పెట్టుకొని రావి ఆకు మీద మీరు ఏదైతే రాశారో ఆ నామాన్ని పలుకుతూ మీరు పడుకోవాలి. మీ మనసులో ఉన్న సంకల్పాన్ని పదే పదే గుర్తు చేసుకోవాలి. సాయి నామాన్ని పలుకుతూ మీ కోరికని చెప్పుకోవాలి. ఈ విధంగా మీరు 5 రోజులు చేయండి. ఎప్పుడైతే వచ్చే గురువారం వరకు ఎవరైతే ప్రయత్నం చేస్తారో తప్పకుండా రథసప్తమి రోజున వాళ్ళు శుభవార్త వింటారు. ఈ బాబా గారు చెప్పిన విధంగా ఇంతకాలం వారు ఎదురు చూస్తున్న కళని నెరవేర్చుకున్న వారవుతారు. అంతేకాదు బాబా గారు ఇలా చేసిన వారందరికీ గొప్ప శుభవార్తనైతే అందిస్తారు. మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నం చేయండి. ఆ రావి ఆకుని ప్రతిరోజు మీరు దిండు కింద పెట్టుకొని పడుకోవాలి. ఆ తర్వాత ఉదయం లేవగానే ఆ ఆకుని మీ ఇంట్లో పూజా మందిరంలో బాబాగారి పాదాల ముందు అలాగే ఉంచండి. రథసప్తమి రోజున ఆ ఆకుని ఎవరైనా సరే మీ కోరిక తీరిన తర్వాత పారే నీటిలో వదిలివేయచ్చు, లేదంటే ఎక్కడైనా చెట్ల పొదల్లో వేసేయచ్చు. బాబాగారు చెప్పిన విధంగా ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో వారి జీవితంలో ఈ వచ్చే రథసప్తమి రోజు నాటికి వారి కల నెరవేరుతుంది. బాబా గారి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నం చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.